అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ వెయిట్ లాస్ అవుతున్నాను అంటే దీన్ని ఎంత సీరియస్గా పరిగణించాలి అని అడుగుతుంటారు. సో యూజువల్గా వెయిట్ లాస్ని మనం ఎలా తీసుకుంటామంటే మీ యొక్క బేసిక్ బాడీ వెయిట్కి 10% ఆఫ్ ది వెయిట్ లాస్ ఇన్ 6 monthsలో జరిగినట్లయితే పెద్దగా దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒక 60 kgs ఉన్నట్లయితే ఒక 6 monthsలో ఒక 6 kgs వెయిట్ లాస్ అయితే దాన్ని అంత సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయట్లేదు, డైట్ చేయట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏమీ ప్రయత్నించకుండానే వెయిట్ లాస్ మీ బేసిక్ బాడీ వెయిట్ కంటే 10% ఎక్కువ లాస్ అయినట్లయితే దీన్ని మీరు సీరియస్గా పరిగణించాలి. ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. సో వెయిట్ లాస్ గల కారణాలు ఏముండొచ్చు? ముఖ్యంగా ఒకటి డయాబెటీస్ ఉండొచ్చు, లేదా హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు, మాల్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు. సో డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, ఐబిఎస్ కానీ ఇలాంటి డిసీజెస్ ఉండొచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా మీరు చూయించుకొని ఏదైనా ఉన్నదా అనేది టెస్ట్లు చేసుకొని నిర్ధారణ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసెస్లో మనము సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటంటే మ్యాలిగ్నెన్సీస్, అండర్లయింగ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. దీనికి ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్స్ హిస్టరీ ఉందా అనేది కూడా మీరు చూసుకోవాలి. అలాంటివి ఉన్నట్లయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలిసి తగిన టెస్ట్ చేసుకొని వెయిట్ లాస్ గల రీజన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ధన్యవాదాలు.